హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జొన్న అంబలి చేశాను. ఇది వేసవి కాలంలో ఒంటికి చలవ చేస్తుందండి. కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇది ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను 1 కేజీ జొన్నలను తీసుకొని మిల్క్ వేసి పట్టించానండి. ఇంట్లో కూడా మిక్సీ చేసుకోవచ్చు. ఇది పొడి పొడిగా ఉండేలా పట్టుకోవాలండి. మరి మెత్తగా ఉండేలా పిండిలాగా పట్టుకుంటే మాత్రము ఇది అంబలి టేస్ట్ రాదు. సమ్మర్ వచ్చేసిందంటే మా అమ్మ ప్రతిసారి మాకు ఇంట్లో ఇది పెద్ద గిన్నెలో చేసి అందరికీ ఇచ్చేస్తుందండి. చాలా బెస్ట్ డ్రింక్ అన్నమాట ఇది సమ్మర్లో. సో నేను ఇది ఒక బౌల్ తీసుకొని 1 టీ గ్లాస్ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మనము ఈరోజు మార్నింగ్ తాగాలి అనుకుంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలనండి. ఎందుకంటే ఇది నైట్ అంతా ఒక 8 అవర్స్ పాటు ఇలా దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇది పులుస్తుంది, దీని టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ కలుపుతూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి. వాళ్ళకు కూడా ఇది హెల్దీ డ్రింక్ అన్నమాట. ఇది రోజు సమ్మర్లో చేసుకొని రోజు మనము 1 గ్లాస్ తాగారంటే హెల్దీగా ఉంటుంది, మరియు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే కొద్దిగా లావు కూడా అవుతారండి. మంచి గ్లామర్ కూడా వస్తుంది అనుకోండి ఇది తాగితే. మేమైతే ఇది తాగితే మాత్రము ఇలా చెంపలన్నీ ఉబ్బేస్తాయి అన్నమాట. అలా గ్లామర్ వచ్చేస్తుంది. నేను 1 తెల్ల జొన్నలు మాత్రమే పట్టించానండి. ఇందులో పచ్చ జొన్నలు కూడా ఉంటాయి. ఈ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కలిపి పట్టిస్తే కూడా టేస్ట్గా ఉంటుంది. అంబలి కూడా ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. చూశారు కదా, ఇలా ముద్దలు లేకుండా కలుపుకొని దీన్ని ఒక మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల పిండి పులిసిపోతుంది కాబట్టి దీనికి టేస్ట్ వస్తుంది, మరియు హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలా చూశాక ఈ పైన వాటర్ వస్తుంది, పైకి వాటర్ అంతా తేలిపోతుంది అన్నమాట. ఈ పైన వాటర్ అంతా తీసి వేరొక గిన్నెలో వేసుకొని దానిలోకి మళ్ళీ నైట్ మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఫస్ట్ డే చేసిన అంబలి కంటే నెక్స్ట్ డే చేసిన అంబలి చాలా టేస్ట్ ఉంటుందండి. దీన్ని మేము అంబలి అంటాము. ఇప్పుడు జావ అనవచ్చు, కానీ మా అమ్మ వాళ్ళు మాకు అంబలి అని చెప్పేసి అంటే మేము ఇదే ప్రాసెస్లో అంబలి అనే కంటిన్యూ చేస్తున్నాము. చూశారు కదా, ఇలా పైకి వచ్చిన వాటర్ని కొద్దిగా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని కలి అంటారండి. ఈ పక్కకు తీసుకున్న వాటర్లో కూడా పిండి ఎలా కలపానో నేను వీడియో చివరిలో చూపిస్తాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన స్టవ్ పైన ఒక లోతుగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని అందులో మనము వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. నేను 1 టీ గ్లాసు పిండి తీసుకున్నాను కదా. ఇప్పుడు మన వాటర్ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా హీట్ అయ్యాక మనము పిండిని తీసి ఇందులో కలుపుకోవాలండి. ఒకసారి ఈ పిండిని అంతా కలిసిపోయే వాటర్లో అంతా కలిసిపోయేంత వరకు ఇలా చక్కగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా పిండి మొత్తము కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతా మనము వాటర్ తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. అందులో కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఆ పిండి అంతా ముద్దలు కడుతూ ఉంటుంది, కింద అడుగంటిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇది కలుపుతూ ఉండాలి. మనము ఇది పెట్టేసి పక్కకి వెళ్ళామనుకో అది మొత్తం పొంగిపోతుంది, లేకపోతే కింద అడుగంటిపోతుంది. కాబట్టి అక్కడ ఉండి జాగ్రత్తగా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేసుకున్నాను. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ టేస్ట్ చూసి చివరిలో కూడా వేసుకోవచ్చండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మెల్లమెల్లగా కదుపుతూ ఒక 5 మినిట్స్ వరకు, అంటే వాటర్ హీట్ అయ్యేంత వరకు అంబలి కొంచెం చిక్కపడుతుందండి. ఆ చిక్కపడేంత వరకు కొద్దిగా వేడి చేస్తూ ఉండాలి. బాగా మసలు పెట్టినా ఇది పుల్లగా వస్తుందండి, ఎక్కువ కూడా మసలు పెట్టకూడదు. సో 5 మినిట్స్ సరిపోతుందండి. అంటే ఈ మనం పోసిన వాటరు గోరువెచ్చగా అయిపోతే సరిపోతుందండి. చూశారు కదా, ఇగో ఇలా చిక్కపడిపోతుందండి. ఇలా చిక్కపడిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇంకా చిక్కగా అవ్వాలి అనిపిస్తే ఇంకా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం చల్లారగానే ఇంకొంచెం చిక్కబడుతుందండి. సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇక చూశారు కదా, ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ దీన్ని మనము డైరెక్ట్గా తీసుకోవచ్చండి, లేదంటే మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా బాగుంటుంది. లేదు మీకు ఇలా వద్దు అనుకుంటే దీంట్లో నేను మీకు ఏమేమి వేయాలో చూపిస్తాను.
మనము కొద్దిగా మజ్జిగ తీసుకొని అంటే పెరుగును ఇలా పల్చగా చేసుకొని కొద్దిగా అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మరియు కొంచెం కొత్తిమీరను తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్, అలా కూడా బాగుంటుంది. సో ఆనియన్స్ ఇలా తినడం నచ్చని వాళ్ళకి డైరెక్ట్గా అలా కూడా తాగవచ్చు. సో ఫైనల్గా ఇదండి, దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది సమ్మర్లో తాగడానికి చాలా బెస్ట్ డ్రింక్ అన్నమాట. ఎందుకంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది మరియు నీరసాన్ని కూడా తగ్గిస్తుంది, బలంగా కూడా ఉంటారు. సో ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలితీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఏం చేయాలి అని చెప్పేసి మీకు వీడియో చివరిలో చూపిస్తానని చెప్పాను కదా, ఒకసారి చూసేయండి. సో ఇందులో నేను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ పిండి తీసుకొని కలుపుతున్నానండి. ఈ హాఫ్ గ్లాస్ అంటే మనకు 3 గ్లాసెస్ వరకు వస్తుందండి అంబలి. ఇలా హాఫ్ గ్లాసు తీసుకొని అందులో కూడా సేమ్ మళ్ళీ వాటర్ కలుపుతూ ఉండాలి. ఇలా ముద్దలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ దీన్ని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. సేమ్ మన పెరుగుతోడు ఎలా వేస్తాము అని చెప్పేసి ఇందులో కూడా కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టేసుకుంటూ అలా పిండి కలుపుకుంటూ నైట్ అంతా నానబెట్టుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా డైలీ చేస్తే మనకు అంబలి కూడా టేస్ట్ వస్తుంది. సో ఇదండి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.